కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి, మా నుంచి కూడా జరిగినాయి. మేము కూడా మనుషులమే, ఒప్పుకుంటాం. కార్యకర్తలను ఈసారి నేను మీకు మాటిస్తున్నా, మీ ఆర్థిక పరమైన అంశాలు కానీ మీ రాజకీయ పదవులు కానీ గతంలో మీరు అనుకున్నంతగా పట్టించుకొని మాట వాస్తవం. కానీ వచ్చే 5 ఏళ్లలో దాన్ని మార్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నా. నా బాధ్యత. మీరు ఇలా మేము వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తున్నామంటే, ఎమ్మెల్యేలైనమంటే, మంత్రులైనమంటే, కేసీఆర్ గారికి దగ్గర కూర్చుంటున్నామంటే ఆ గౌరవం ఇచ్చింది మీరు, ఇక్కడ నిలబడే అవకాశం ఇచ్చింది మీరు, ప్రజల దగ్గర పోయి చెప్పేది మీరు. వాస్తవంగా ఓడిపోయేందుకు కూడా ఒకటే ఒక కారణం, ఎక్కువ లేవు, మీరు నిర్లిప్తంగా అయిపోయింది. నాకేంది తీ, ప్రజలకు అన్ని పోతున్నాయి, ప్రజలే ఓట్లు ఎత్తారు, నాకెందుకు తీ పోంతి అనుకున్నారు. ఇంకోటి కూడా అనుకున్నారు మీరు, పరకాలలో పోతే గీతే మా ధర్మారెడ్డి సాబ్ ఓడిపోతారు కానీ కేసీఆర్ పోతాడా అని కూడా అనుకున్నారు మీరు. అంతేనా? అనుకోలే? ఇక సిగ్గెందుకు పడుతురా, ఉన్నమాట ఇప్పుడు పర్వాలేదు. ధర్మాన్ని ఏమనుకోడు, బాధపడుతున్నారు. మళ్ళీ గెలిపిస్తే చాలు, మళ్ళీ గెలిపిస్తారా లేదా? పక్కానా? కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి, మా నుంచి కూడా జరిగినాయి. మేము కూడా మనుషులమే, ఒప్పుకుంటాం. కార్యకర్తలను ఈసారి నేను మీకు మాటిస్తున్నా, మీ ఆర్థిక పరమైన అంశాలు కానీ మీ రాజకీయ పదవులు కానీ గతంలో మీరు అనుకున్నంతగా పట్టించుకొని మాట వాస్తవం. కానీ వచ్చే 5 ఏళ్లలో దాన్ని మార్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నా. నా బాధ్యత. మీరు ఇలా మేము వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తున్నామంటే, ఎమ్మెల్యేలైనమంటే, మంత్రులైనమంటే, కేసీఆర్ గారికి దగ్గర కూర్చుంటున్నామంటే ఆ గౌరవం ఇచ్చింది మీరు, ఇక్కడ నిలబడే అవకాశం ఇచ్చింది మీరు, ప్రజల దగ్గర పోయి చెప్పేది మీరు. వాస్తవంగా ఓడిపోయేందుకు కూడా ఒకటే ఒక కారణం, ఎక్కువ లేవు, మీరు నిర్లిప్తంగా అయిపోయింది. నాకేంది తీ, ప్రజలకు అన్ని పోతున్నాయి, ప్రజలే ఓట్లు ఎత్తారు, నాకెందుకు తీ పోంతి అనుకున్నారు. ఇంకోటి కూడా అనుకున్నారు మీరు, పరకాలలో పోతే గీతే మా ధర్మారెడ్డి సాబ్ ఓడిపోతారు కానీ కేసీఆర్ పోతాడా అని కూడా అనుకున్నారు మీరు. అంతేనా? అనుకోలే? ఇక సిగ్గెందుకు పడుతురా, ఉన్నమాట ఇప్పుడు పర్వాలేదు. ధర్మాన్ని ఏమనుకోడు, బాధపడుతున్నారు. మళ్ళీ గెలిపిస్తే చాలు, మళ్ళీ గెలిపిస్తారా లేదా? పక్కానా?